హాయ్ అండి, నేను మీ తులసి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మా మేనగోడలకి హాఫ్ శారీ ఫంక్షన్ చేస్తున్నాము. అంటే మా ఆడబడుచు గారు అమ్మాయి అనమాట. మరి ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్ గా అయితే చేస్తున్నాము. హాఫ్ శారీ ఫంక్షన్ ఏంటంటే మెచ్యూర్ అవ్వక ముందు మేనమామలు ఓణి వేస్తారండి. దాన్నే హాఫ్ శారీ ఫంక్షన్ అంటారు. మెచ్యూర్ అయిన తర్వాత చేసేదాన్ని మెచ్యూర్ ఫంక్షన్ అంటారు. సో ఇదైతే ఇంకా మనం చేసేదే కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటికాడే చేస్తున్నాము. ఈ మధ్య హాఫ్ శారీ ఫంక్షన్స్ వచ్చాయి కదండి, ఎలా చేస్తారు అనేసి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. నిజం చెప్పాలంటే మాకు తెలీదు, మేము ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. ఇవి వచ్చేసి పాపకి మేము పెట్టాల్సిన బట్టలు అనమాట. బట్టలు, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం పెట్టేసి ఒక పళ్ళులో అయితే రెడీ పెట్టేస్తాం అనమాట. ముందు పాత బట్టల మీదే కూర్చోపెట్టేసిన తర్వాత అక్షింతలేసి ఈ కొత్త బట్టల పళ్ళు ఏదైతే ఉందో అది పాపకి పెట్టేసిన తర్వాత మేనమామలు ఇద్దరు నోట్లో పాల ముంజు పెడతారనమాట. తర్వాత మనం కొన్న బట్టలు అవి మార్చి అక్షింతలు వేస్తారనమాట. అలాగే ఒక వైట్ వణి కూడా తీసుకోవాలండి. ఫస్ట్ వైట్ వణి కదా వేస్తారు, సో అందుకనమాట. తర్వాత ఆ బట్టలు కట్టిన తర్వాత ఏమో చేతిలో కొబ్బరి బొండం, అరటిపళ్ళు పెట్టాలన్నమాట. ఆ రెండు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఎవరి ఆనమాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు కదండి. సో మా ఫ్యామిలీలో అయితే ఇలా చేస్తారంట, అందుకని మేము కూడా సింపుల్ గా ఇలా అయితే చేసేసాం అనమాట. హాఫ్ శారీది నేను ఒక షార్ట్ వీడియో పెట్టానండి. అందులో చాలా మంది మెచ్యూర్ ఫంక్షన్ వీడియో ఏమో అనుకుంటున్నారు, కాదండి, అదైతే హాఫ్ శారీ ఫంక్షన్ వీడియో అనమాట. ఇక్కడైతే అందరూ కూర్చొని పూర్ణాలు చేస్తున్నారండి. ఎందుకంటే పాలముంజులు వీడియో ఒకటి పెట్టాను కదా, సో ఈ ఫంక్షన్ కి చేసిన పాలముంజులేనండి అవైతే. మేనమావులు వాణి వేసిన తర్వాత నోట్లో పాలముంజు తినిపించాలంటండి, అందుకనేసి ఇంకా పాలముంజులు అయితే చేస్తున్నారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు అయితే ఇవ్వాలంటే అవి గిఫ్ట్లు అయినా కావచ్చు, జాకెట్ మొక్కలైనా కావచ్చు అనమాట. అది పూర్తిగా మన ఇష్టం. మేమైతే గిఫ్ట్ అయితే తీసుకున్నాము. ఈ అమ్మాయి వచ్చేసి మా చిన్న కోతండి, అంటే మా చిన్న మేనగోడ అన్నమాట. కొద్దిగా తీసుకో, కొద్దిగా తీపి తినాలండి. డైరీ పెట్టవలసిందే. రోజు ఉంటుంది కొట్టు మహంలో ఓకే రెడీ. రైట్ ఎక్కువ పట్ల ఫోటోలో ఇప్పటికే పెరుగు జాత చెల్లెది. అక్కడ లైవ్ గా తీసి లైవ్ చాలు చాలు నా వీడియో ఎలా తీసుకొచ్చాము. అలా పట్టుకుని నుంచోండి. పట్టుకున్నాం అమ్మాయిని, రెండు చేతులతో పట్టుకున్నాం అమ్మాయిని పట్టుకోండి ఇలాగా.
ఇంక ఈరోజు వంటలు ఏం చేసాము అన్నది చూసేద్దాము. ఉదయం టిఫిన్కి అయితే ఇడ్లీ బజ్జీ చేసాము. ఇంక ఇది వచ్చేసి సాంబారి, అలాగే పులిహోర, ఇంకా కాజు పన్నీరు కర్రీ. ఇంకా ఇదైతే ఏం లేదు, ఏదో ఉందని తీసాను కానీ అక్కడైతే ప్లేట్లే ఉన్నాయన్నమాట. ఇంక ఇవి వచ్చేసి పాలముంజులు, ఇంకా వైట్ రైస్. ఇది వచ్చేసి మేక గడ్డ పెరుగండి, అంటే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని మేక పెరుగు అయితే తెప్పించాము. ఇంకా చిక్కుడుగాయ కాజు కర్రీ, ఇంకా బిర్యానీ కూడా చేస్తున్నాము. అది బయట ఉడుకుతుంది అనమాట, అది ఇంకా అవ్వలేదు. దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం, వచ్చేసేయండి. మా మేనగోడలకి హాఫ్ శారీ ఫంక్షన్ అయితే ఇలా సింపుల్గా చేసేస్తామండి. కానీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. జనరల్గా ఇంట్లో వాళ్ళందరికీ బాగా జరిగిందని అనిపిస్తుంది, కానీ చూసిన వాళ్ళకి ఎలా ఉంది అన్నది కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, టాటా.